కీర్తనలు 113వ అధ్యాయం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయ సమయము వరకు యెహోవా నామము స్తుతి నొందతగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించున్నది. ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలియున్నవాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడ అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. 113వ కీర్తన నుంచి 118వ కీర్తన వరకు ఉన్న ఈ 6 కీర్తనలు యూదులు హల్లేల్ అని పిలుస్తారు. అనగా ఈ 6 కీర్తనలు వారు ఈ పస్కా పండుగ సందర్భంలో పస్కాను తీసుకుంటూ దాంట్లో పాలు పొందుతున్నటువంటి సమయంలో పాడేటువంటి కీర్తనలు. తర్వాత 118వ కీర్తన పాడే సమయంలో వారందరూ కూడా దేవుని మందిరం ఎదుట కూడి వచ్చినప్పుడు యాజకులు పాడుతున్న దానికి వంతగా వారి భాగాన్ని ఈ కీర్తనలోని పంక్తులను పాడుతూ ఈ పండుగను జరుపుకునేటువంటి వేళ పాడేటువంటి కీర్తనలు ఇవన్నీ కూడా. ఇవి 113 నుంచి 118వ అధ్యాయం వరకు వారు బబులోను నుంచి, దాసత్వంలో నుంచి తిరిగి వచ్చిన తరువాత ఈ జరుబ్బాబేలు, యెహోషువ సమయంలో, తర్వాత ఎజ్రా, నెహెమ్యా సమయాలలో ఈ మందిరాన్ని కట్టిన తరువాత వారు దానికి వేడుకగా దేవుడు ఏదైతే చేసి ఉన్నాడో వాళ్ళ మధ్యలో దానికి గుర్తుగా స్తుతి గీతములతో పాడేటువంటి కీర్తనలుగా కూడా కొంతమంది వర్ణించుతున్నారు. తర్వాత ఈ కీర్తనలో మన మత్తయి సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో వేయటానికి మునుపు ఒక చోట మత్తయి సువార్త 26వ అధ్యాయం 30వ వచనంలో అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. ఈ కీర్తన అనేటువంటిది ఈ 6 కీర్తనల్లోని 118వ కీర్తన అని అనేక మంది అభిప్రాయం. మనం చదివినటువంటి 113వ కీర్తన యెహోవాను స్తుతించుట అనేటువంటి పంక్తితోటి ప్రారంభమై తర్వాత 9వ వచనం ఆఖరి భాగంలో కూడా యెహోవాను స్తుతించుడు అనేటువంటి పంక్తితోటి ముగుస్తుంది. ఇక్కడ చెప్పబడినటువంటి వీటన్నిటిలో కూడా యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, ఆయన నామము సన్నుతింపబడునుగాక 3వ వచనంలో స్తుతి నొందదగినది. సో ఈ చెప్పబడినటువంటి ఈ 3 వచనాలలో కూడా ఆయనకు స్తుతి గీతములు పాడుట అనేటువంటి దాని గురించి చెప్పబడింది. తర్వాత 4వ వచనం నుంచి 9వ వచనం వరకు ఆయనను ఎందుకు సన్నుతించాలి లేక స్తుతించాలి అనేటువంటి అంశాలు వర్ణించబడ్డాయి. వీటిలో మొదటి వచనం నుంచి కనుక చూసినట్లయితే యెహోవాను స్తుతించుడి, అది అందరిని గురించి హెచ్చరించబడుతున్న మాట. తర్వాత యెహోవా సేవకులారా, తర్వాత ఆయన పరిచర్యలో ఉండి యాజక ధర్మాన్ని నిర్వర్తించుచు దేవుని ప్రజలకు, తర్వాత దేవుడికి మధ్య వారధులుగా ఉన్నటువంటి వారికి గురించి మాట్లాడుతున్న మాట. తర్వాత 2వ వచనంలో చూసినప్పుడు ఇది మొదలుకొని, అంటే ఒక సమయం ఉన్నది, ఆ సమయం నుంచి ఆయన నామాన్ని స్తుతించుండి అని చెప్తున్నాడు. తర్వాత 3వ వచనంలో చూసినప్పుడు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయనగా ఎప్పుడు స్తుతించుట అనేటువంటిది. అది ఎవరు స్తుతించాలి, తర్వాత ఎవరెవరు స్తుతించాలి, తర్వాత ఏ సమయం మొదలుకొని స్తుతించాలి, తర్వాత ఎప్పుడు స్తుతించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ 3 వచనాల్లో చెప్పబడ్డాయి. ఈ 2వ వచనంలో కనుక చూసినట్లయితే ఇది మొదలుకొని, అంటే మన ప్రభు అయిన యేసు, ఇది వాళ్ళకు మాత్రమే కాకుండా, యూదులకు మాత్రమే కాకుండా విశ్వాసులుగా ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బలియాగమందు విశ్వసించి ఆయనను అంగీకరించి ఆయన యొక్క
మరణ పునరుద్ధానమందు నమ్మి బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చినటువంటి విశ్వాసులుగా ఉన్నారో వారందరికీ కూడా ఈ కీర్తన వర్తించేదిగా ఉన్నది. కనుక వారు యూదులు విడుదల పొంది ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా మందిరాన్ని కట్టి సేవకులుగా కొంతమందిని నియమించుకొని దేవుని యొక్క ఆరాధనా క్రమాన్ని, దేవుడు చేసిన కార్యాలను గుర్తు చేసుకుంటూ పాడినటువంటి పాట, ఆయన శిలువ కార్యమందు విశ్వసించి పాపక్షమాపణను పొంది ఆయన ద్వారా పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందినటువంటి అనేక మంది విశ్వాసులకు కూడా ఇది మరి ఆత్మ సంబంధంగా వర్తింప చేసుకునేటువంటి కీర్తనగా ఉంది. దాంట్లో మనం చూసినట్లయితే ఇది మొదలుకొని అంటే ఒక సమయం నిర్ణయించబడింది ఇప్పటి నుంచి అని. ఆ సమయం ఏంటంటే ఇక్కడ యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఉంది. 30వ వచనం, వాడు ఆ మొక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాను. అప్పుడు రాత్రివేళ. వాడు వెళ్ళిన తరువాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. ఇప్పుడు అంటే ఇస్కరియోతు యూదా బయటికి వెళ్ళిపోయి ఆయనను అప్పగించటానికి సైన్యంతో పరిశీల పెద్దలతోటి తిరిగి వచ్చినప్పుడు ప్రారంభం కాబోతున్నటువంటి చివరి ఘడియలను గురించి చెప్తున్నాడు. ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు అంటే ఆయన సిలువ వేయబడి పైకి లేవనెత్తబడుతున్నాడు కనుక ఆయన అందరినీ ఆకర్షించుకుంటాడు. ఆయన పైకి లేవనెత్తబడినప్పుడు నేను అందరినీ ఆకర్షించుకుందాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనం, ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడిను, నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందినని చెప్పిన. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పిన. కనుక ఈ పైకి ఎత్తబడటానికి మునుపు ఈ 13వ అధ్యాయం 31వ వచనంలో చదివినట్లుగా ఇప్పుడు మనిషి కుమారుడు మహిమపరచబడినాడు. అనగా భూమి పునాది వేయబడిన దగ్గర నుంచి, మనుషుడి యొక్క సృష్టి ఆరంభమైన దగ్గర నుంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయేటంత వరకు కూడా మనుషుడు సంపూర్ణంగా విడుదల పొందగలగటానికి అవసరమైనటువంటి బలియాగం జరగబడలేదు. ఎప్పుడైతే దేవుడు నిర్ణయించినటువంటి బలియాగం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా జరగబడి మనుషులు ఆయన యందు విశ్వసించినటువంటి వాళ్ళందరూ కూడా దేవునితోటి సమాధానపరచబడి దేవుడి కొరకు జీవించగలిగేటువంటి అవకాశాన్ని, నూతనమైన ద్వారాన్ని ఆయన శరీరం అనేటువంటి తెరను చించివేయటం ద్వారా చేర్చున్నాడో, ఇప్పుడు ఇక మనుషుడు నిరాశ నిస్పృహులకు లోను కాకుండా ఆయనను స్తుతించగలిగేటువంటి ఒక నూతనమైనటువంటి మార్గాన్ని దేవుడు మనుషులందరి కొరకు తెరిచున్నాడు. కనుక ఇప్పటి నుంచి ఇది మొదలుకొని మనందరం కూడా స్తుతించగలిగిన విధంగా దేవుడు మనందరి కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తుని అర్పించడం ద్వారా నూతనమైన మార్గాన్ని మనకు తెరిచున్నాడు. ఎవరైతే ఈ అనుభవంలోనికి వచ్చారో 3వ వచనంలో చెప్తున్నాడు, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమం వరకు ఆ యెహోవా నామము స్తుతి నొందతగినది. అంటే మన జీవితంలో జరిగేటువంటి అనేక విషయాలు ఎప్పుడూ కూడా దేవుడు ఇంత గొప్ప విడుదల, అంటే మనిషి చేసినటువంటి పాపములు, మనిషిలో ఉన్నటువంటి పాప నైజము, ఈ రెండింటి నుంచి విడుదల పొందలేనటువంటి శక్తిహీనతలో మనిషి ఉంటున్నప్పుడు వాటన్నిటి నుంచి కూడా విడుదల పొంది సరైన విధంగా జీవించగలిగేటువంటి మార్గాన్ని తెరిచి ఉన్నాడు. కనుక మనం ఎల్లప్పుడూ స్తుతించుటకు ఆయన నామము ఎంచదగినదిగా ఉన్నది, గొప్పదిగా ఉన్నది. తర్వాత 4వ వచనంలో, యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించున్నది. యూదులు బబులోను రాజ్యంలో నుంచి బయటికి రాగలిగి ఈ మందిరాన్ని కట్టి తిరిగి తాము ప్రతిష్ఠించుకొని ఈ స్తుతి గీతములు పాడుతున్నటువంటి సందర్భంలో అన్యజనులందరి ఎదుట యెహోవా మహోన్నతుడు అనగా అందరూ కూడా ఇక ఈ రాజ్యం, ఈ మనుషులు ఇక్కడికి తిరిగి రావటం కానీ, మందిరం కట్టడం కానీ, మరలా ఆయనకు స్తుతులు చెల్లించటం కానీ అది జరగదు అనేటువంటి నిర్ధారణలా ఉంటున్నటువంటి సందర్భంలో, లేక అనేక మంది ఈ మందిరాన్ని రెండోసారి కట్టుతున్నప్పుడు అనేక మంది దానికి అడ్డంకులు కలుగజేసి వారు దానిని కట్టకుండా చేసేటువంటి సందర్భంలో దేవుడు వారందరికీ కూడా సహాయం చేసి తిరిగి మరలా
ఆ మందిరాన్ని సంపూర్ణంగా కట్టగలగటానికి వారికి కృప చూపించాడు. ఆ సమయంలో చెప్తున్నారు, అన్యజనులు అందరూ ఎదుట మహోన్నతుడు. అంటే ఏదైతే అనేక మంది కాదు అని అనుకున్నారో, ఈ జాతి వారిని దేవుడు వారి మీద కఠిన శిక్ష వేసి తిరిగి రాకుండా చేస్తాడని అనుకున్నారో, దాని అన్నిటికీ భిన్నంగా ఆయన కరుణ కటాక్షములు చూపించి వారందరినీ తిరిగి పునరుద్ధరించి మందిరాన్ని నిలబెట్టి మళ్ళా బలులు యాగములు చేసి వారందరూ ఆయనను స్తుతించగలిగేటువంటి విధంగా చేసి ఉన్నాడు. కనుక అన్యజనులందరి ఎదుట ఈ చేయబడినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి ఆయన మహోన్నతుడిగా ఉన్నతంగా హెచ్చించబడినవాడుగా, అన్యజనులు పూజించుతున్నటువంటి విగ్రహములన్నిటికంటే ఉన్నతమైన వాడుగా ఉన్నవాడుగా యూదులు గుర్తించి ఆయనకు స్తుతి గీతమును పాడుతున్నారు. తర్వాత చూసినట్లయితే 5వ వచనం, ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలిన వాడెవడు? ఆ విధంగా ఉన్నతమందు ఆకాశమందు ఉన్నటువంటి మన దేవుడైన యెహోవాకు పోలిన వాడెవడు అనగా, ఈ ఆకాశ మండలంలో వ్యాపించి ఉన్నటువంటి అంధకార సంబంధమైనటువంటి ప్రభుత్వములు, తర్వాత సింహాసనములు, వాటన్నిటికీ మించి ఉన్నతంగా ఉన్నటువంటి దేవుడికి పోలిన వాడెవరు అంటే ఇంకెవరు లేరని అర్థం. చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం, ఉన్నత స్థలమున నుండి మహిమగల సింహాసనము మొదట నుండి మా పరిశుద్ధాలయ స్థానం. ఆయన ఉన్నత స్థలంలో సింహాసనాన్ని అధిరోహించి అక్కడ నివాసం ఉండేటువంటి దేవుడిగా ఉన్నాడు. తర్వాత ఆయనను పోలినవాడు, ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలినవాడేవాడు అంటే ఎవరు ఆయనతో సమమైన వాడు కాదని అర్థం. చూడండి, ఇంకొక చోట ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును కాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేశారు. ఇక్కడ మనం చూసినట్లయితే పరలోకములో ఉన్నటువంటివి, భూలోకంలో ఉన్నవి, భూమి కింద ఉన్నవి, సముద్రంలో ఉన్నవి. అంటే ఈ 4 తలాలలోనూ, అంటే పరలోకం అనేటువంటి దాంట్లో భూమి మీదను, భూమి క్రిందను, సముద్రంలోను ఉన్నటువంటి ఈ తలములన్నిటిలో కూడా ప్రతి సృష్టం వాటన్నిటికీ మించి ఉన్నటువంటి వాడు ఈ 113వ కీర్తనలో చెప్పబడి ఉన్నతమందు ఆసీనుడైన వాడు అంటే వీటన్నిటికీ మించిన వాడని అర్థం. మనం చదివినటువంటి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలోని 12వ వచనంలో కూడా అదే అర్థం. అంటే ఈ పరలోకంలో ఉన్నటువంటి స్థలాలలో ఏవైతే సింహాసనాలు ఉన్నాయో వాటన్నిటికంటే ఉన్నతంగా ఉన్నటువంటిది మన దేవుడైన యెహోవా యొక్క సింహాసనం. తర్వాత ఆయన కనుక చూసినట్లయితే 1 తిమోతి 6వ అధ్యాయంలో 15వ వచనం, శ్రీమంతుడును అద్వితీయుడు నాకు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడను ఆయన చూడలేదు, ఎవడను చూడనేరడు. ఆయనకు ఘనత శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండును గాక. కనుక ఈ సర్వాధిపతి రాజులకు రాజు అని కూడా ఆయన ఉన్నత స్థలాలలో నివసించేటువంటి వాడు కనుక, తర్వాత ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి వాడు కనుక, ఈ 113వ కీర్తన 5వ వచనంలో రాయబడినటువంటిది ఆ ఉన్నత స్థలములలో నివసించు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలిన వాడెవడు అంటే ఈ గుణాలన్నిటినీ కలిపి ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు, అమరత్వం కలిగిన వాడు, శ్రీమంతుడు, రాజులకు రాజు. తర్వాత మోషే దేవుడైన యెహోవాను చూడాలని కోరినప్పుడు దేవుడు చెప్పినాడు, ఏ మనుషుడు నన్ను చూచి బ్రతకనేరడు. కనుక ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ మహామహుడు పరలోకంలో ఉన్నవి కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద ఉన్నవి కానీ, సముద్రంలో ఉన్నవి కానీ, వీటన్నిటినీ సృష్టించడం మాత్రమే కాకుండా ఆ సృష్టమంతటికీ కూడా ఉన్నతంగా ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. ఆ విషయాన్ని వాళ్ళు వర్ణిస్తున్నారు. తర్వాత 6వ వచనం, ఆయన భూమి ఆకాశములను వంగి చూడ అనుగ్రహించుచున్నాడు. ఇక్కడ అటువంటి ఉన్నతంగా ఉన్నటువంటి దేవుడు
భూమి మీద ఉన్నటువంటి మనలను, ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలను వంగి చూడ అనుగ్రహించుచున్నాడు. అదే ఇంగ్లీష్లో ఏమి రాయబడిందంటే హీ హంబులత్ హిమ్సెల్ఫ్, అంటే తను తాను తగ్గించుకుంటున్నాడు అని చెప్తున్నాడు. తను తాను తగ్గించుకొని ఇక్కడున్న వాటితోటి సమాధానపరచగలగటానికి అవసరమైనటువంటి కార్యాన్ని జరిగించడానికి తను తాను తగ్గించుకొని ఈ లోకమునికి వచ్చి ఉన్నాడని చెప్తున్నాడు. ఎవరు సమీపింపురాని తేజస్సులో ఉన్నతమందు ఆసీనుడైనటువంటి అమరత్వం కలిగి సజీవుడిగా ఉన్నటువంటి దేవుడు మట్టితో చేయబడిన నాశనకరమైనటువంటి జీవితంలో జీవిస్తున్నటువంటి మనిషిని తను తాను తగ్గించుకొని మనిషి ఆకారాన్ని ధరించుకొని ఈ లోకమునికి రావటానికి ఆయన ఇష్టపడి ఉన్నాడని అర్థం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి, ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తినిగా చేసుకొనెను. ఈ వంగి చూడ అనుగ్రహించుచున్నాడనే దాని అంతటిలో కూడా ఈ గూఢార్థం అదనమాట. 6వ వచనంలో చెప్పబడింది. అంటే దేవుని స్వరూపము కలిగిన వాడుగా ఉన్నత స్థలాల్లో ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి శ్రీమంతుడిగా రాజులకు రాజుగా ఉన్నటువంటి మన దేవుడు ఇప్పుడు తగ్గించుకున్నవాడై మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తినిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఈ వంగి చూడ అనుగ్రహించుచున్నాడనే దాంట్లో ఈ 6వ వచనం నుంచి మనం చదివినటువంటి 8వ వచనం వరకు ఈమిడి ఉన్నటువంటి అంశం. మనం అంటే దేవుడు ఈ విధంగా ఉన్నత స్థలాల్లో నివసించే దేవుడు తను తాను తగ్గించుకొని భూమి మీద ఉన్న వాటన్నిటినీ కూడా చూడవలనని అనుగ్రహించటానికి ఏ విధంగా తను తాను రిక్తినిగా చేసుకుని మనిషి ఆకారం వచ్చి దాసుడిగా కనబడి తను తాను శిలువ మరణానికి అప్పగించుకున్నటువంటి వాడుగా తగ్గించుకుని ఉన్నాడు అని అర్థం. తర్వాత కనుక చూసినట్లయితే 113వ కీర్తన 7వ వచనం, ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఇక్కడ ఎందుకు మనం స్తుతించాలనేటువంటిది దానితో ప్రారంభమయ్యాం కనుక ఇక్కడ మొదటిగా ఈ 7వ వచనంలో 6వ వచనంలో చెప్పబడినటువంటి ఆయన తను తాను తగ్గించుకొని మన కొరకై విడుదల కలుగు చేయడానికి వచ్చి ఉన్నాడు కనుక ఆయన నామము స్తుతింపతగినది. రెండవది, ఆయన ఆ విధంగా చనిపోయి మనందరికీ కూడా పాపముల నిమిషమైన క్షమాపణ, పాప నైజము నుంచి విడుదల కలుగు చేయటం మాత్రమే కాకుండా ఇక్కడ చెప్పబడినటువంటి అంశం ఏమిటంటే తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై, అది ఒక కార్యం. ఎందుకు ఆ విధంగా ఆయన భూమి మీద వంగి చూడ అనుగ్రహించుచున్నాడు అనే దానికి కారణం అది. ఏం చేయాలని కోరుకుంటున్నాడంటే ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై, అది చివరి ఫలితం అదనమాట. ఎందుకు చేయవలసి వచ్చిందంటే అది జరగవలసింది. అయితే ఆ విధంగా కూర్చుండబెట్టుకోవటానికి ఎవరిని లేపుకుంటున్నాడు అనేది 8వ వచనంలో చెప్పబడింది. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, అంటే భూమి మీద ఉన్నటువంటి దరిద్రులను, తర్వాత పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఈ బీదలు దరిద్రులను లేవనెత్తి వారందరినీ తన ప్రజల ప్రధానులు ఎవరెవరైతే ఉన్నారో వారితో పాటుగా కూర్చుండబెట్టగలగటానికి ఆయన ఈ లోకమునకు వచ్చి తను తాను రిక్తినిగా చేసుకుని మనందరికి పాపముల నుంచి విడుదల కలుగు చేసి మరలా పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మనందరికీ అనుగ్రహించి ఆయన మనలో పని జరిగించి పరలోకంలో మనము ఆ ప్రజల ప్రధానులతో ఉండగలగటానికి అవసరమైనటువంటి ఈ క్రొత్త జీవాన్ని మాత్రమే కాకుండా ఆ జీవము అక్కడ పని చేయగలగటానికి అవసరమైన పరిశుద్ధతలోనికి మార్చి మనం అక్కడ ఉండగలగటానికి, అంటే దేవుని సన్నిధిలో ఎవరు సమీపింపరాని తేజస్సులో ఏ మనుషుడును నన్ను చూచి బ్రతకలేడు కనుక ఆయన సన్నిధిలో ఆయనతో పాటుగా ఆయన మహిమలో పాలివారమైండి సదాకాలము ఆ పరలోకములో ఉన్న ఉన్నత స్థలాలలో నివసించగలగటానికి అవసరమైనటువంటి మార్పులోనికి మనలో అంతరంగంలో ఉన్నటువంటి స్వభావము
దానికి అవసరమైనటువంటి శరీరం యొక్క మహిమా శరీరము, ఆ రెండింటినీ ధరింపచేసి ఆయన ప్రజల ప్రధానులతో మనల్ని కూడా కూర్చుండబెట్టడానికైనటువంటి మార్గాన్ని తెరవటానికి ఆయన భూమిని ఆకాశమును వంగి చూడ అనుగ్రహించుచున్నాడు. అంటే ఆ రెండింటినీ కలిపి ఒక శిరస్సు కిందకి తీసుకుని వచ్చి, అంటే తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అధికారం కిందకి తీసుకుని వచ్చి దానిలో మనం పాలు పొందగలిగి ఆ మహిమలో మనం కూడా ప్రవేశించి ఆయనను ఘనపరచగలుగుటకు అవసరమైనటువంటి విధంగా మన జీవితాలలో కార్యాన్ని జరిగించటానికి ఆయన అనుగ్రహించుచున్నాడు, లేక ఆయన ఇష్టపడుతున్నాడు. అది ఆయన చిత్తానుసారమైనటువంటి దేవుని యొక్క సంకల్పమైనది అనేది చూస్తున్నాం. అయితే ఇప్పుడు మనం ఈ విషయాన్ని చూడాలి. ఆయన బీదలను దరిద్రులను, బీదలంటే ఈ లోకంలో ఎవరెవరైతే పేదవాళ్ళుగా ఉన్నారో వారిని గురించి అని కాదు అర్థం. ఆత్మలో ఎవరైతే దీనులుగా ఉన్నారు, బీదలుగా ఉన్నారు, అంటే ఉన్నత స్థలాల్లో ఉన్నటువంటి మన దేవుడైన యెహోవాను పోలినవాడు ఎవరు అంటే ఆయన ఆత్మ, దేవుడు ఆత్మ. మనుషుడు ఇక్కడ ప్రాణ సంబంధమైన వాడు. మొట్టమొదట ఆదికాండం 2:7 చూసినప్పుడు ఆయన జీవాత్మను జీవవాయువును అతనిలో ఊదగా అతడు జీవించు ప్రాణి ఆయన అని రాయబడింది. ఆ ప్రాణ సంబంధమైన మనుషుడు భూలోకానికి సంబంధించి జీవించగలుగుతాడు, కానీ దేవునికి సంబంధించి జీవించగలగడానికి అతనిలో శక్తి లేదు. ఆ మార్పు అంటే ప్రాణ సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైనటువంటి మనుషుడిగా, ఈ లోకానికి సంబంధించిన మనుషుడు పరలోకానికి సంబంధించిన వాడుగా మార్చబడగలగటానికి ఎవరెవరైతే ఆశ కలిగి నేను ప్రాణ సంబంధంగా కాకుండా నా సృష్టించినటువంటి సృష్టికర్త ఆత్మ ఆ స్వభావంలోనికి మార్చబడగలగటానికి నాలో ఎటువంటి తెలివి, జ్ఞానము, బుద్ధి, శక్తి మార్చబడగలగటానికి నా అంతటగా నేనేమీ చేయలేను కనుక దానిలో నాకు బేదరికం ఉన్నది అనే విషయాన్ని ఎవరైతే గుర్తించగలుగుతారో అటువంటి వారిని లేవనెత్తేవాడుగా ఉన్నాడు. కనుక మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఉన్నతమైనటువంటి దేవుని యొక్క తలంపు, ఆయన తన ప్రజల ప్రధానులతో మనలను కూర్చుండబెట్టడానికి ఆ సంకల్పం, అది ఆయన చిత్తానుసారమైనదిగా, ఆయన యొక్క ఉద్దేశ ప్రకారంగా ఆయన భూమి పునాది వేయబడక మునిపే కొంతమందిని ఏర్పరచుకుని వారిలో జరిగించుతున్నటువంటి ఆ ప్రణాళిక ప్రక్రియ ప్రకారంగా దానిని మనం గుర్తిరిగి మనలో ఉన్నటువంటి బలహీనత, శక్తిహీనత, పేదరికం ఆత్మ సంబంధంగా నడవగలగడానికి అది గుర్తెరిగిన వాళ్ళందరినీ ఆయన పైకి లేవనెత్తేవాడుగా ఉన్నాడు. తర్వాత పెంట కుప్ప మీద నుండి, అంటే ఎవరెవరైతే మామూలుగా పాలస్తీనా దేశంలో కానీ సిరియా దేశంలో కానీ ఈ సమాజంలో నివసించటానికి అర్హత లేని వారు బయట ఎక్కడెక్కడైతే మన భాషలో ఈ చావీళ్ళు, గొడ్డు కట్టేసే స్థలాలను ఉన్నాయి, లేకపోతే బయట ఊరికి బయట వెలుపల స్థలాలు, అక్కడ నివసించేవారు అని అర్థం. వారందరినీ పైకి లేనెత్తేవాడుగా ఉన్నాడు. అంటే ఈ పరలోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క మహిమ, ఆ నిత్య జీవము, ఆయన యొక్క ప్రభావము ఎదుట ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆ స్థలానికి వెలుపల ఉన్నటువంటిది. అక్కడ ఉన్నటువంటి మహిమ, ఐశ్వర్యము, పరిశుద్ధత వాటితోటి ఇక్కడున్న వాటిని పోల్చుకున్నప్పుడు ఇది పెంటకుప్ప లాంటిది ఈ లోకం. అందుకనే పౌలు చెప్తున్నాడు, దేవుని ఎదుట నేను పొందబోయే దాని కొరకు ఇక్కడ నాకు కలిగిన వాటన్నిటినీ కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాను. అతడు పెంటకుప్ప మీద లేడు, తర్వాత సమాజంలో వెలివేయబడిన వాడుగా లేడు. అతడు బాగా చదువుకున్నవాడు, జ్ఞానవంతుడు, తర్వాత నీతిని ధర్మశాస్త్ర ప్రకారంగా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేయటానికి శక్తిమంతుడుగా ఉన్నాడు. అయినప్పటికీ తనకు కలిగినదంతా కూడా పెంటతోటి ఎంచుకున్నాడు. ప్రభువుని ఎరగక ముందు, ప్రభు చేత ఏ విధంగా నడిపించబడాలో తెలుసుకోక మునుపు జరిగినటువంటి జీవితం అంతయు కూడా అది పెంట కుప్పతోటి పోల్చున్నాడు. అంటే ఎవరెవరైతే ఇటువంటి విధంగా పరలోకానికి సంబంధించినటువంటి దేవుని యొక్క నీతి ప్రకారంగా కాకుండా వారు సొంత శక్తి ద్వారా జీవించుతూ తనకు కలిగిన దాని యందు అతిశయపడుతున్నటువంటి వారందరినీ కూడా
ఎవరైతే మారు మనసు పొంది పశ్చాత్తాపడి ప్రభువుని అంగీకరించి ప్రభు యొక్క కృపయందు ఆయన పునరుద్ధాన జీవం ద్వారా జీవించగలగడానికి శక్తిని పొందిన వారందరూ కూడా నూతన స్వభావాన్ని ధరించుకునటానికి, పరలోకంలో ఉన్నటువంటి స్వభావాన్ని ధరించుకునటానికి ఇక్కడున్నటువంటి వాటన్నిటిని విడిచిపెట్టగలుగుతారో, లేకపోతే విడిచిపెట్టాలనే మనసున్నదో వాళ్ళందరినీ పైకి లేవనెత్తేవాడుగా ఉన్నాడు ఆయన. కనుక మొదటిగా నేను ఆత్మ సంబంధమైన మనిషిని కాదు, ప్రాణ సంబంధంగా నడుస్తున్నాను. నాలో ఆత్మ సంబంధంగా జీవించడానికి బేదరికం ఉన్నది, నన్ను పైకి లేవనెత్తు ప్రభువా అని అడిగిన వారిని, ఎవరెవరైతే ఈ లోకంలో జీవించేటువంటి ప్రణాళికలో ఇక్కడున్న వాటిని ఘనంగా ఎంచుతున్నారో, ఇప్పుడు ప్రభువును కలిసిన తరువాత వాటన్నిటిని కూడా పెంటతో సమానంగా ఎంచి పరలోకంలో దేవుడు మనకు అనుగ్రహించబోతున్నటువంటి ఐశ్వర్యాన్ని, సంపదను, వారసత్వాన్ని, తర్వాత పౌరసత్వాన్ని, అక్కడున్న స్వాస్థ్యాన్ని, అక్కడున్న గుడారాన్ని, నిర్వాహకత్వాన్ని, వాటన్నిటినీ ప్రేమించేవారుగా ఉన్నారు. వారందరినీ కూడా పెంటకుప్ప మీద నుంచి లేవనెత్తేటువంటి వాడుగా ఉన్నాడు. లేవనెత్తిన తరువాత ఏం చేస్తాడనేటువంటిది ఇప్పుడు చెప్పబడింది. తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుడికాయ, అంటే ఆయన మనం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో చూసినప్పుడు ఆయన సింహాసనాసీనుడైనటువంటి దేవుడిని మనం చూస్తాం. ఆయన చుట్టూ ఉన్నటువంటి 4 జీవులు ఉన్నారు, 24 పెద్దలు ఉన్నారు, అనేక మంది దేవదూతల సమూహం ఉన్నది. అక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రజలతోటి వారందరూ కూడా ఆయన ప్రధానుడు. వారందరి ద్వారా ఆయన పరలోకంలో ఉండి భూమి మీద సంబంధించినటువంటి రాజ్య నిర్వహణను, ఆ నిర్వాహక కార్యకర్తలుగా వారిని నియమించుకుని ఉన్నాడు. వారందరితో పాటుగా ఈ విధంగా లేవనెత్తబడి మహిమపరచబడి ఆ వారితో పాటు యోగ్యులుగా ఉండటానికి అవసరమైనటువంటి జీవితాన్ని ఈ లోకంలో జీవించినటువంటి విశ్వాసులందరినీ ఆయన తన ప్రజల ప్రధానులతో కలిసి కూర్చుండబెట్టగలిగేటువంటి ధన్యతలోనికి మనం తీసుకొస్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనం, తండ్రి, నేనెక్కడ ఉందనో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్ పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. తర్వాత 25వ వచనం, నీతి స్వరూపుడు ఒక తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితువని నీవు ఎరిగి ఉన్నారు. నీవు నాయందు ఉంచిన ప్రేమ వారి అందును ఉండునట్లు, నేను వారి అందును ఉండునట్లు వారికి నీ నామము తెలియజేసేతిని. నీవు నాయందు ఉంచిన ప్రేమ వారికి ఎందును ఉండునట్లు, నేను వారి యందు ఉండునట్లు. తర్వాత ఇంకో చోట చూసినట్లయితే 22వ వచనం, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి అనుగ్రహించి ఇచ్చితిని. మనం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చదివినాం. ఆయన పరలోకమందును భూలోకమందును మరి భూమి కిందను ఉన్నటువంటి వాటన్నిటికంటే ఉన్నతంగా మన ప్రభువైన యేసుక్రీస్తు నామం హెచ్చించబడినది. ఆయనకు ఇవ్వబడినటువంటి మహిమను మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించటానికి ఇష్టపడుతున్నాడు. ఆ విధంగా మనలను ఆయనతో పాటుగా పరలోకంలో కూర్చుండబెట్టడానికి అవసరమైనటువంటి కార్యమును ఆయన జరిగించుతున్నాడు. తర్వాత చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 10 నుంచి 12 వరకు. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చుకునవలనని తనలో తాను నిర్ణయించుకున్నాను. ఇది తండ్రి యొక్క చిత్తానుసారమైన సంకల్పం. ఆ సంకల్పం ఏమిటంటే, భూమి మీద ఉన్నవి కానీ పరలోకంలో ఉన్నవి కానీ వాటన్నిటికీ ఒక్క అధిపతిగా మన ప్రభువైన యేసుక్రీస్తును ఆయన ఉంచాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత దానిలో మన పాలు ఏమిటనేటువంటిది 11వ వచనం నుంచి ఉంది. మరియు క్రీస్తుగా ముందుగా నిరీక్షించిన మనం, అంటే ఎవరైతే పెంటకుప్ప మీద నుంచి లేవనెత్తబడి దరిద్రులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా పైకి లేవనెత్తిన మన దేవుడు తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని, అంటే ఆయనకు ఏదైతే మహిమ ఉన్నదో దానికి మరింత ఘనత కలుగు చేయాలని, మరింత ఉన్నతంగా ఆయన మహిమను ఇనుమడింపు చేయాలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచును. ఆయన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుతున్నాడు. ఏదైతే తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడికి భూమి మీదను ఆకాశమందును ఉన్నతమైనటువంటి అధికారాన్ని ఇవ్వబోతున్నాడో దానిలో మనం కూడా పాలివారంగా చేయబడ్డామనేది చెప్తున్నాడు. తర్వాత రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం,
మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. కనుక క్రీస్తుతో శ్రమ పడినట్లయితే ఆయనతో పాటుగా వారసులంగా, అంటే ఏదైతే తండ్రి అయిన దేవుడు కుమారుడికి పరలోకములో భూమి మీదను భూమి కిందను ఉన్న వాటన్నిటిలో సమస్తమైన సృష్టి మీద అధికారం అనుగ్రహించినాడో మనము తోడి వారసులంగా చేయబడ్డాం. తర్వాత 1 కొరింథీ 6వ అధ్యాయం 2-3 వచనాలు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని మీరు ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. మీరు రాబోయేటువంటి, అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి ఆయన రాజ్యాన్ని స్థాపించినప్పుడు మహిమపరచబడి ప్రభువైన యేసుక్రీస్తు మార్చబడినటువంటి విశ్వాసులు, జయించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రాబోయేటువంటి కాలంలో 1000 సంవత్సరాల పరిపాలనా సమయంలో వారు లోకమునకు తీర్పు తీర్చేవారుగా దేవుడు వారిని నియమించుకున్నాడు. తర్వాత వారు దేవదూతలకు కూడా తీర్పు తీర్చేవారుగా నియమించబట్టుకున్నారు. తన ప్రధానులతో కూర్చుండబెట్టుటకు, అంటే కొంతమంది ఎవరైతే దేవుని సన్నిధికి వ్యతిరేకంగా ఎదురు తిరిగి ఉన్నారో వారందరికీ తీర్పు తీర్చేటువంటి అధికారాన్ని కూడా ఇక్కడ పెంటకి మీద నుంచి లేవనెత్తబడినటువంటి దరిద్రులకు ఆయన అటువంటి ఉన్నతమైనటువంటి అధికారాన్ని కట్టబెట్టబోతున్నాడు. తర్వాత ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసిన. అంటే ఈ రాజ్యముగాను అనేటువంటిది ఇంగ్లీష్లోని కొన్ని తర్జుమాలలో రాజులు అని రాయబడినది. అదే అంశాన్ని ఇక్కడ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే 10వ వచనంలో కూడా మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను, ఇక్కడ కూడా రాజులు అనేటువంటి దానికి బదులుగా రాజ్యం అని రాయబడింది. తర్వాత 20వ అధ్యాయంలో చూస్తే 4వ వచనం ఆఖరి భాగంలో వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి. తర్వాత 6వ వచనం ఆఖరి భాగంలో వీరు దేవునికి క్రీస్తుకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేయుదురు. కనుక ఈ దేవుని యొక్క ప్రధానులు యాజకత్వాన్ని, రాజరికాన్ని, తీర్పరితనాన్ని, 3 అంతల మహిమను ప్రభువైన యేసుక్రీస్తుతో కూడా పంచుకునేవారుగా దేవుడు వారిని హెచ్చించుకుంటున్నాడు. రాజులుగా, యాజకులుగా, తీర్పరులుగా, దేవదూతలకు కూడా తీర్పు తీర్చేటువంటి వారుగా, లోకమునకు తీర్పు తీర్చేవారుగా, లోకములను యాజకులుగాను, లోకంలో రాజరికాన్ని జరిగించేటువంటి వారుగా వారిని ఎంచుకుంటున్నాడు. కనుక ఆయన తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టుటకు. తర్వాత మరలా మన కీర్తన 113వ అధ్యాయంలో 9వ వచనంలో చూసినప్పుడు ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయను. ఈ లోకంలో కనుక చూసినట్లయితే ఇటువంటి జయించుతున్నటువంటి విశ్వాసుల యొక్క సమూహము ఎంతో చిన్నదిగా ఉంది. అది ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు అప్పుడే ఆరంభమై అది మెల్లమెల్లగా ప్రాగుతూ పెరిగింది. అంతకు మునుపు వరకు ఎవరైతే ఈ ప్రజల ప్రధానులతో కూర్చోబెట్టడానికి అవసరమైనటువంటి సముదాయం పాత నిబంధనలో ఉన్నటువంటి జయించినటువంటి విశ్వాసుల యొక్క ముందుగా నడిచినటువంటి విశ్వాస యోధులు ఉన్నారో, ఈ 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో రాయబడిందో, ఇంకా మనకు తెలియనటువంటి అనేక మంది యోధులు ఉన్నారు. ఈ ప్రపంచంలో నివసించినటువంటి అనేక మంది జనాభాతో పోల్చుకున్నప్పుడు వారు మరింత తక్కువ వారు. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడున్నటువంటి జన సముదాయంలో జయించుతున్నటువంటి విశ్వాసుల యొక్క సమూహము, గుంపు చాలా చిన్నది. కనుక అది ఒక రకంగా చూసినప్పుడు సంతు లేనిదిగా కనబడుతున్నది. మొట్టమొదట్లో సంతు లేనిదిగానే ఉన్నది, కానీ మెల్లమెల్లగా దానిని కుమారుల సంతోషం గల తల్లిగా చేర్చుని. అంటే ఈ కుమారులు ఎవరంటే అక్కడ ఉండటానికి అర్హతను సంపాదించుకొని అక్కడ సింహాసనాసీనులుగా ఉండటానికి పరిశుద్ధతను, నిందారహితమైన జీవితాన్ని జీవిస్తూ, తర్వాత శత్రువు అయిన సాతానును ఓడించడానికి శక్తి కలిగిన వాళ్ళుగా జీవించుతూ, ఆయన్ను మహిమపరచగలిగినటువంటి
కుమారుల జాబితాలోనికి విశ్వాసంలో ఎదిగినటువంటి జాబితాలోనికి రాబడినటువంటి గుంపు లేక సముదాయం. అది మెల్లమెల్లగా పెరిగేదిగా ఉన్నది. అటువంటి విధంగా చేస్తానని చెప్తున్నాడు. దానికి మనం యెషయా గ్రంథం 54వ అధ్యాయం 1వ వచనంలోను, గలతీ పత్రిక 4వ అధ్యాయం 27వ వచనంలో కూడా మనం చూడవచ్చు. ఈ విధంగా దేవుడు ఒక విశ్వాసపక్షంగా ఎటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో అదే తలంపును ఈ బబులోను దేశంలో నుంచి విడుదల పొందినటువంటి యూదులు వారు కూడా భూలోకానికి సంబంధించినటువంటి దానిగా అన్వయించుకొని పాడుతున్నటువంటి కీర్తన. మనకు ఇవ్వబడినటువంటి గొప్ప ఆధిక్యత పరలోకానికి సంబంధించినది. దానిని మనం గుర్తెరిగి ఆ ప్రకారంగా జీవించగలగడానికి, ఆయనకు పిలిచిన పిలుపుకు యోగ్యమైన విధంగా జీవించగలుగుటకు దేవుడు మనందరికీ కూడా సహాయం చేయను కాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి వందనాలు. మీ బిడ్డలమైన మాకు దీన్ని ఆశీర్వాద కారణంగా మార్చి ఆ గొప్ప వెలుగులో దానికి సంబంధించిన విధంగా జీవించగలుగుటకు మాకు ప్రతిరోజు సహాయం చేయండి. మాలో ఉన్న పేదరికము, దరిద్రత మీరు ఎరిగి ఉన్నారు కనుక మేము మా స్థితిని గుర్తెరిగి మీ కృపయందు, మీ శక్తి యందు ఆధారపడగలిగిన నూతన మనస్సుతో ప్రతిరోజు మమ్మల్ని నింపండి. దాని యొక్క అనుభవంలోనికి రాగలిగి మిమ్మల్ని స్తుతించగలిగేటువంటి అనుభవంలో కూడా మమ్మల్ని నింపమని ఉంచమని ప్రార్థిస్తున్నాం. మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.